ఇప్పుడు ఎలాగైతే ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నారో అదే విధంగా రేపు సమస్య ఉన్నప్పుడు కూడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్ లోపల మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. సో తమ డివిజన్ల లోపల ప్రజల్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 47వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గాజా రమతో మనం ఉన్నాం. వారితో మాట్లాడదాం రండి. ప్రజల దగ్గరికి కార్పొరేటర్ రావాలన్నా కార్పొరేటర్ దగ్గరికే ప్రజలు పోయి ఏంటిది దీన పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ఈ 47 డివిజన్లో. ఇప్పుడు కాంగ్రెస్లో చూసాం, మనం బీఆర్ఎస్లో చూసాం కాబట్టి ఇప్పుడు ఈసారి మన మేయర్ బీజేపీకి రావాలని. నమస్కారం అమ్మ. నమస్కారం. సో మీరు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తుంటారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలందరూ నన్ను ఒక కుటుంబం లెక్క ఆదరిస్తున్నారు. అందరూ బాగానే ఉంది. 11వ తారీఖు జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కమలం గుర్తుకే వేయాలని, అజరామ శివరాం ఓటు వేయాలని కోరుకుంటున్నాను డివిజన్ ప్రజలందరికీ. సో మీ డివిజన్ లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అవి మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీ దృష్టికి వచ్చినవి? మా దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే వాస్తవానికి కూడా శానిటేషన్ ఇబ్బంది కూడా మా డివిజన్లో కొన్ని గల్లీలకు మాత్రమే పరిమితమైంది. మిగతా గల్లీలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కనీసం శానిటేషన్ సిబ్బందిని కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివి మాకు ఏవైతే కళ్ళ ముందు కనిపిస్తే ఒక 4-5 గల్లీలు మాత్రమే వాటిని చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాకుండా మా డివిజన్లో నాయకులను కలవాలన్నా కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. దానికోసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా మా డివిజన్లో మమ్మల్ని చాలా బ్రహ్మాండంగా స్వాగతిస్తూ చాలా విజయాన్ని కల్పిస్తున్నారు. మాకు ఇంకా ఇటువంటి తోడు ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళ సొంతంగా స్వచ్ఛందంగా వచ్చి మాతో కలిసి పనిచేస్తూ మమేకమై మాకు ఇంకా ఉత్సాహాన్ని కల్పిస్తున్నారండి. ఈ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా హామీని ఇవ్వడం జరిగిందా? మీరు గెలిచిన తర్వాత నేను ఇది చేస్తాను అని చెప్పేసి ఏమైనా హామీని ఇవ్వడం ప్రజలకు ఏమైనా చేశారా? అమ్మ, మేము హామీలు అంటే ఇదంతా మా కుటుంబం, డివిజన్ అంటే ఒక కుటుంబం లెక్క భావించి దానికోసమై ముందుకు వచ్చినాం. డివిజన్లో మేము మెయిన్గా కోరుకునేది ఏంటంటే డివిజన్లో ఏదో ఒక నాయకుడిలా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా మా డివిజన్లో ప్రతి కుటుంబానికి నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి ప్రతి పనిని నా ఇంటి పనిగా భావించి ముందుకు వెళ్తానని కోరుకుంటూ, అలాగే ఏ చిన్న సమస్య అయినా నా దగ్గరికి రాకుండా నాకు విషయం చేరైనాక వెంటనే నేను వారి దగ్గరికి పోయి ముందుండి స్పందించి చేస్తానని ప్రజలతోని మమేకమై కోరుకుంటూ ముందుకు వస్తున్నాను. మా దగ్గర యువతకు కూడా చాలా మంది యువత చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథాలయం సెట్ చేసి దానికి తోడుండి మేమందరం కృషి చేసి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి యువత అందరూ కూడా దానిలో ఎప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం ముందుంటామని, అలాగే కాకుండా మా యువతకు క్రీడలో కూడా ముందుండాలని, క్రీడల కోసం ఒక కొత్త స్ఫూర్తిని తీసుకురావాలి. అటువంటి కార్యక్రమాలు ఎన్నో మేము జరిపించాలని, అంతేకాకుండా మా మహిళా మనులందరూ కూడా రెగ్యులర్గా అందరూ పార్టిసిపేషన్ అయ్యి భక్తి విషయంలో కూడా కొన్ని విషయాలలో మా దేవాలయాలలో కానీ అక్కడ కానీ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు ఎటువంటి లేకుండా అందరు మమేకమై కలిసి ఉండే దిశగా తీసుకుపోదామని, అలాగే కాకుండా మా డివిజన్లో ఇప్పటి నుండి మేము గెలిచిన తర్వాత పుట్టిన మొదటి ఆడబిడ్డకు మా తరపున 5,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చుకుంటూ అటువంటి ఇంకెన్నో మరెన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తామని చేసుకుంటూ పోదామని ఆశతోని మేము ముందుకు వస్తున్నాం. సో మీకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు ప్రజలందరికీ ఏం చెప్తారు? మేము ప్రజలందరికీ చెప్పేది ఇదే అండి. నాయకుడు అంటే ఏదో ఇప్పుడు ఎలక్షన్లో తిరిగి గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎలాగైతే ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నారో అదే విధంగా రేపు సమస్య ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే వారి ఇంటికి వచ్చి సమస్య చేసే విధంగా ఉండాలి. అదే నాయకుడి లక్షణం. దానికోసమే పోరాడుతూ మేము దీనికి ముందుకు వస్తున్నాం. ఆ విషయం కోసమై ప్రజలందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తూ చాలా సంతోషంగా కుటుంబ సభ్యునిగా ఆశీర్వదిస్తున్నారు. నమస్కారం అమ్మ, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? గాజా రమకి సపోర్ట్ చేస్తున్నాం, రమా శివరాంకి. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకు అనంటే మార్పు కోసం ఒకటి యువకుడు
ఏ పనైనా చేయగలుగుతాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల దగ్గరకే తను వెళ్ళి తను చేయిస్తాడు. ప్రజలు వచ్చి తనని అడగాల్సిన అవసరం లేదు, తనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తాడు. ఆ నమ్మకం మాకున్నది, అందుకోసం అని చెప్పేసి తనకు సపోర్ట్ చేస్తున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖు రోజున జరిగే ఎలక్షన్లో భారీ మెజార్టీతోని పువ్వు గుర్తుకు ఓటేసి గాజా రమ శివరాంను అతి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. మార్పు అనేది లేదు, ఇన్ని సంవత్సరాలలో మార్పు అనేది లేదు. ఒక కార్పొరేషన్లో ప్రజల దగ్గరికి కార్పొరేటర్ రావాలన్నా కార్పొరేటర్ దగ్గరికే ప్రజలు పోయి ఏంటిది దీన పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఈ 47 డివిజన్లో ఎంత దరిద్రంగా ఉన్నదంటే అంత దరిద్రంగా ఉన్నది. అటువంటి మార్పు కావాలని చెప్పని కోరుకుంటూ ప్రజలందరి దగ్గరికి మేము ముందుకు వచ్చి బీజేపీకే ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం. సో నమస్కారం అండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను రమా గాజా శివరాం గారికి నేను సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే పెద్ద మార్పు ఇప్పుడు కాంగ్రెస్లో చూసాం, మనం బీఆర్ఎస్లో చూసాం. కాబట్టి ఇప్పుడు ఈసారి మన మేయరు బీజేపీకి రావాలని మా ఒక సంకల్పం. అందుకని మేము బీజేపీకి సపోర్ట్ చేసి ఈసారి బీజేపీ కంపల్సరీ కైవసం చేసుకోవాలని మేయర్గా మా యొక్క అభిలాష. నమస్కారం అమ్మ, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? రాజా శివరాము రమ. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు గెలుపొంది మా సొంటి గరీబ్ వాళ్ళకు సాయం చేయాలి అందరినీ అని దాన్ని కోరుకొని వాళ్ళని నిలబెట్టినాం. ఆయనే గెలవాలి, మాకు సహకారం కావాలి. 47వ డివిజను పువ్వు గుర్తుకే అందరూ ఓట్లు వేస్తాం. మా వాడకు అందరూ శివ అంటే మాకు అందరికీ అభిమానం. కమలం గుర్తుకే ఓటు వేయాలి. 11వ డేటు నాడు ఓటు వేయాలి. సో చూస్తున్నారు కదా, 47వ డివిజన్ లోపల బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు గాజా రమ శివరాం గారికే ప్రజల సపోర్ట్ ఉంది. సో మేము వారితోని అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకుంటున్నాం. కాబట్టి వారినే 11వ డేట్న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి డివిజన్ ప్రజలంతా కూడా చెప్తున్నారు. సో గాజా రమ శివరాం గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 47వ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.